ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సార్, మీరు కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతుంది, పార్టీని బలోపేతం చేయడానికే వ్యాఖ్యలు చేస్తారని మీరు అంటున్నారు. కానీ లైన్ తప్పి మాట్లాడుతున్నారు రాజగోపాల్ రెడ్డి అని అధిష్టానం అంటుంది. ఏం చెప్తారు? అధిష్టానం ఏమనట్లేదు, అనవసరంగా లేనిపోని పుట్టియకండి. మీరు ఏం మాట్లాడతలేదు. మహేష్ కుమార్ గౌడ్ గారు నాతో మాట్లాడిండ్రు. నేను మాట్లాడిన ప్రతి మాట ఆలోచించి మాట్లాడినా. ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలో కానీ, ఉద్యమకారులని గౌరవించుకునే విషయంలో కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మొదటి నుంచి తెలంగాణలో ఉండి 10 ఏళ్ల పాటు కేసీఆర్కు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్లకు న్యాయం చేయాలని మాట్లాడిన నేను. ఇప్పుడు వచ్చిన వాళ్ళ కింద ఉద్యమం చేసిన వాళ్ళు టీఆర్ఎస్కి ఎగనెస్ట్గా కొట్లాడినోళ్లకు అన్యాయం జరుగుతుంటే నిన్న మొన్న వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ మీద పెత్తనం చేస్తుంటే బాధ అనిపేదా? దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడిన. టీఆర్ఎస్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళని అవసరం ఉంటే తీసుకోండి, కానీ వాళ్ళు వచ్చి కాంగ్రెస్ వాళ్ళ మీద పెత్తనం చేస్తుంటే ఇది ఎక్కడ అన్యాయం? ఆ విషయం మాట్లాడినా. ఇది పార్టీ లైన్ 100%. పార్టీ కార్యకర్తల్ని, పార్టీని బలోపేతం చేసేందుకు పనికొస్తాయి నా మాటలు. అది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అన్యాయం జరుగుతుంది. మొత్తం కూడా వేల కోట్ల రూపాయలు కూడా లక్షల కోట్లు వచ్చిన వాళ్ళు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా మర్చిపోయిన బాధపడుతురుగా. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు అడుగు, నేను చెప్తాను ఏంది అనే విషయం చెప్పు. నువ్వు నిజంగా చెప్పు. ఎవరు 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 బాధపడుతురు? పోచారం ఎందుకు బాధపడుతుండు? ఏమని బాధపడ్డాడు? అప్పుడేమో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడేమో కాంగ్రెస్ పార్టీ 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక స్పీకర్ స్థానంలో ఉండి 12 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నాడు. ఎవరు? ఈ పెద్ద మనిషి పోచారం శ్రీనివాసరెడ్డి. అసలు కాంగ్రెస్ పార్టీ మొత్తం డౌన్ అయితేందుకు కేసీఆర్ నెంబర్ 1 అయితే, నెంబర్ 2 పోచారం శ్రీనివాసరెడ్డి. స్పీకర్ స్థానంలో ఉండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసేసిండు. ఎవరు? పోచారం శ్రీనివాసరెడ్డి గారు. ఆయన మన టీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా పనిచేసిండు, స్పీకర్గా పనిచేసిండు. అటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చిండు? అసలు ఎవరు రమ్మన్నారు? నువ్వు కాంగ్రెస్ పార్టీలనే అనైతికంగా 12 మంది ఎమ్మెల్యేలను తీసుకున్న స్పీకర్ ఆయన. మళ్ళీ నువ్వు ఏది నైతికత ఏముంది? ఎథిక్స్ ఉన్నాయా? మోరల్స్ ఉన్నాయా? ఆయన టీఆర్ఎస్ గెలిచిండు, కాంగ్రెస్ పార్టీలోకి ఎట్లా వచ్చిండు? వచ్చిన ఆయనకు బుద్ధి లేదు, తీసుకున్న వాళ్ళకి బుద్ధి లేదు. తమిళనాడు తరహా రాజకీయం ఇక్కడ రావాలని కూడా కోరు. తమిళనాడు కాదు, ఫస్ట్ రాజకీయాల్లో మొత్తం ఏంది ఎంటర్టైన్మెంట్. పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లోకి రావడం ఏంది నాకు అర్థం కాదు. అసలు కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేని తీసుకొని నాశనం చేసిందే పోచారం శ్రీనివాసరెడ్డి. ఆయన ఎట్లా ఆహ్వానించారు? అసలు నిజమా కాదా? మా అందరికి ఎంత బాధ అనిపించినప్పుడు మేము ఎమ్మెల్యేలు ఉంటే 18 మంది 12 మంది ఎమ్మెల్యేలని ఎంకరేజ్ చేసింది ఎవరు? పోచారం శ్రీనివాసరెడ్డి పీరియడ్నే కదా. తప్పు కదా? ఆయన అంత నష్టం చేసిండు కాంగ్రెస్ పార్టీకి ఆ రోజులల్లో. ఆయన ఎట్లా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ అసలు టీఆర్ఎస్ నుంచి? అసలు ఆయనకన్నా అంత పెద్ద మనిషి ఎందుకు వచ్చిండు అసలు? మళ్ళీ ఇప్పుడు చెప్తుండు నాకు బాధ అనిపిస్తుంది అంటే. ఎవరు రమ్మన్నాడు బాధ అనిపి? ఇప్పుడే వెళ్ళిపో. ఎవరు చెప్పిండు నేను రమ్మని? నువ్వు వచ్చి చేసేదేముంది మాకు? కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉండాలంటే, ప్రజల నమ్మకం కోల్పోద్దంటే, కాంగ్రెస్ పార్టీ మీద గౌరవం ఉండాలంటే, కార్యకర్తలు న్యాయం జరగాలంటే, కాంగ్రెస్ మీద వాళ్ళ అధికారంలో ఉన్న టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసిన వాళ్ళని మాత్రం తీసుకోవద్దు. కానీ మీరేమో ప్రతిదీ కూడా ఓపెన్గా మాట్లాడతారు. ఈ విధంగా ఓపెన్గా మాట్లాడితే మాత్రం ఇదంతా కూడా పార్టీ లైన్ దాటి మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఇంకా వాళ్ళు ఏదన్నా అనుకుని లైన్ ఒక లైనా 2 లైనా డబల్ లైనా ఇష్టం ఉండడం ఏమని లేనని వాళ్ళు అనుకొని, నేను పార్టీ బలోపేతం కోసమే మాట్లాడుతున్నా. అసలు టీఆర్ఎస్ వాళ్ళని ఎందుకు తీసుకున్నారు అసలు ఎమ్మెల్యేలని మన కాంగ్రెస్ పార్టీలకు? నీకు 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంఐఎం సపోర్ట్ చేస్తుంది, సిపిఐ వాళ్ళు ఉన్నారు. నీకు ఎందుకు? కేసీఆర్ చేసిన తప్పే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అట్లా కేసీఆర్ 12 మంది ఎమ్మెల్యేలను తీసుకొని అంత ప్రజాస్వామ్యాన్ని కూని చేసిండు కాబట్టే మనని ఇంటికి పంపించి. మీరు అధిష్టానానికి చెప్పొచ్చు కదా సార్, మన రాహుల్ గాంధీని కలిసిండ్రు, వాళ్ళని కలిసిండ్రు, మీనాక్షి నటరాజన్కి జరుగుతున్నట్టు విషయాలు అన్నీ తెలుసు. వాళ్ళకి చెప్పేది ఏమున్నది? ఇక్కడ వీళ్ళందరూ ఎందుకు తీసుకుంటారో ఏమో నాకు అర్థమవుతుంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి నష్టం అవుతుంది. ప్రజలలో కూడా కాంగ్రెస్ పార్టీ అంటే గౌరవం పోతుంది. అరే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అంటే కొన్ని విలువలతో కూడిన రాజకీయాలు ఉంటుంది దీంట్లో. నువ్వు కేసీఆర్కి నీకు తేడా అయింది. కేసీఆర్ చేసినట్టే మనం చేస్తుంది. అది తప్పు. ఇప్పటికైనా మహేష్ కుమార్ గౌడ్ నాకు చెప్పే బదులు అసలు రేవంత్ రెడ్డికి చెప్పాలి, వద్దు తప్పు ఇది, మన పార్టీ గౌరవం కాపాడుకోవాలి. ఉన్న 65 మంది గట్టికుంటే సరిపోయి. ఎందుకు అవ్వ వాళ్ళు వచ్చిన తర్వాత దారుణంగా అయితే ఇంకా టూ మచ్. టీఆర్ఎస్ టికెట్ మీద వచ్చిండు, కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద ఎంపీకి పోటీ చేసిండు. ఇంకా నేను టీఆర్ఎస్లో ఉన్నాను అంటుండు. మళ్ళీ పోటీ చేసింది ఎంపీగా, సికింద్రాబాద్ ఎంపీకి ఎక్కడి నుంచి పోటీ చేసిండు? కాంగ్రెస్ పార్టీ. టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి గెలిచిండు, రాజీనామా చేయలే. ఇదేం రాజకీయం? జనానికి రాజకీయ నాయకులు అంటే ఒక గౌరవం ఉండే, ఆ గౌరవం పోతుంది.
కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఇప్పటి నుంచి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంటున్నాం తప్ప. అరే కాంగ్రెస్ పార్టీ కోసం మంచి చెప్తున్నాం, మేము తప్పు చెప్తలేము. కాంగ్రెస్ పార్టీకి చులకన కావద్దు, బలహీన పడొద్దు అని చెప్పి నాలాంటి వ్యక్తులు మంచి చెప్తున్నాం తప్పితే చెడు చేస్తలేము. మేము ఇప్పటికైనా మా మాటలకు గౌరవించాలని చెప్పి చెప్తున్నాం తప్పితే అధిష్టానం రాబోయే రోజుల్లో మంచి నిర్ణయాలు తీసుకోవాలి, యువకులను ప్రోత్సహించాలి, అవినీతి పనులను పక్కన పెట్టాలి, నిజమైన కాంగ్రెస్ వాదుల్ని గౌరవించుకోవాలి, వాళ్ళకి న్యాయం చేయాలి, ఉద్యమకారులను కూడా గౌరవించాలి, వాళ్ళకి న్యాయం చేయాలి. తెలంగాణ కోసం కొట్లాడలో కేసీఆర్ చాలామందికి అన్యాయం చేసిండు, కాంగ్రెస్ పార్టీ దగ్గర తీయాలి. అటువంటి కార్యక్రమాలు చేపడితేనే అవినీతి రహిత తెలంగాణ, అవినీతి రహిత పాలన, ప్రజాపాలన అందించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆ పాలన రావాలని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. రైట్, చూడొచ్చు పార్టీ లైన్ దాటి ఎక్కడ మాట్లాడలేదు, పార్టీ బలోపేతం కోసమే మాట్లాడుతున్నానని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్పారు. అయితే ఇటీవల పార్టీ మారినటువంటి నేతలు పోచారం శ్రీనివాస్ రెడ్డి విషయంలో, దానం నాగేందర్ విషయంలో కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. పిసిసి చీఫ్ ఎక్కడ నేను లైన్ మాట్లాడలేదు, ఏదైనా ఉన్నా కానీ ఏది మాట్లాడినా పార్టీ బలోపేతం కోసమే మాట్లాడుతున్నానని తన బాధని అర్థం చేసుకోవాలని కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. వీడు రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ. Big TV, without fear or favor.